హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంతమందికి ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అనుబంధం సారీస్. ఈరోజు న్యూ ఐటమ్స్ ఏం లేవండి. ఓన్లీ మన అంతమందికి, మన లేడీస్ అంతమందికి యూస్ఫుల్ టిప్స్ మాత్రం చెప్తున్నా. ఆ టిప్స్ ఏమిటి అని అనుకుంటున్నారా? మన అంతమందికి అంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఇది నాది పట్టు సారీ. ఓకేనా? పట్టు సారీకి ఇట్లా నేను బ్లౌజ్ సెట్ చేశాను. ఏమిటి అని అనుకుంటున్నారా? అక్క ఏం చెప్తుంది అనుకుంటున్నారా? ఏంటంటే, మనకి బ్లౌజ్ పీస్ మీకు తెలుసు, ఇది వేరేగా ఆపోజిట్గా బ్లౌజ్ ఇస్తారు. ప్రతి ఒక్క పట్టు సారీ కానీ, నార్మల్ సారీస్ కానీ, ఏ సారీ తీసుకున్న ఒక ఈవెన్ 300 రూపీస్ సారీ తీసుకున్నా కూడాను మనకి బ్లౌజ్ వేరేగా స్పాట్స్లో అట్లా ఏదో ఒక డిజైన్ లాగా ఏదో ఒకటి ఇస్తారనమాట. సో మనం ఏంటంటే, అట్లా అదే బ్లౌజ్ మనం సేమ్ బ్లౌజ్ కుట్టించుకునే బదులు మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, బ్లౌజ్ వేసేసుకుంటాం. ఆ విధంగా కాకుండా మనకి 300 రూపీస్ కూడాను సారీ ఉన్నా కూడా అది కొద్దిగా బయటకు వెళ్ళేటప్పుడు అది వేసుకోవాలి, కట్టుకోవాలి, కొద్దిగా మార్కెట్కి వెళ్ళేటప్పుడు అట్లా దానికి బ్లౌజ్ సూటబుల్గా ఉంటూ బాగుంటుందని మనకు అనిపిస్తుంది కదా. సో మనం సైడ్లో వాళ్ళు ఇచ్చే ఆ బ్లౌజ్ మన సారీ బ్లౌజ్లో ఇస్తా చూసారా, అదే పట్టుకుని వెళ్ళి దానికి లైనింగ్ క్లాత్ వేసి ఈవెన్ ఈవెన్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క బ్లౌజ్కి 100 రూపీస్ బ్లౌజ్ కూడా లైనింగ్ క్లాత్ వేసుకోవాల్సి వస్తుంది. సో అదే అట్లాగే 3000 4000 రూపాయల సారీ పట్టు సారీ అయినా కూడా లైనింగ్ క్లాత్ వేయాలి. అంతే కాస్ట్లీ సారీస్కి తప్పనిసరిగా మనం లైనింగ్ క్లాత్ వేసుకుంటాం కదా. సో అన్ని సారీస్కి మనం లైనింగ్ క్లాత్ వేసుకోలేము. అది ఎందుకంటే అదే నేను చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ వేస్తా అండి, లైనింగ్ క్లాత్ మనం కొనుక్కోవాలి. ఇట్లా నార్మల్ బ్లౌజ్ మనం వేసుకున్నాం అనుకోండి, కుట్టుకుంటే అది ఈవెన్ ఒక 100 రూపీస్లోనే ఒక పీస్ తీసుకుంటే, దానికి ఒక పీస్ తీసుకుని మీటర్ పీస్ తీసుకొని మనం కుట్టుకోలికి ఇచ్చుకుంటే మనకు ఒక 150 200 లోపల మనకి నార్మల్ బ్లౌజ్ వస్తుంది. అదే మనం పట్టు సారీకి మనం వేసుకున్నాం అనుకోండి, దాని పట్టు సారీకి ఆ పట్టు సారీ బ్లౌజ్ దీని తాలూకు బ్లౌజ్ మనం ఇస్తాము. ఈవెన్ ఒక లైనింగ్ క్లాత్ ఒక మీటర్ కొనేసి ఇవ్వాలి కదా. సో 2 బ్లౌజులు వాళ్ళు ఈ లైనింగ్ క్లాత్ వేసి కుట్టేటప్పటికి మనకు ఒక 300 400 రూపీస్. అండ్ జస్ట్ ఫర్ ఎగ్ మనం కొద్దిగా మోడల్స్ కూడా పెట్టుకుంటాం కదా, డిజైన్స్ కూడా. సో ఒక 500 రూపీస్ వాళ్ళకి మనం ఇచ్చేయాలి కదా. అట్లా కాకుండా మనకు శారీకి మ్యాచింగ్ ఉండే విధంగా ఉండాలి. ఆ 200 శారీ కానివ్వండి, 2000 కా శారీ కానివ్వండి. ఓకే, సో మనకి మ్యాచింగ్ లాగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మస్తుగా ఉండాలి, వేసుకునేటప్పుడు లుక్ కూడా బాగుండాలి. అలా ఆ విధంగా మనం చేసుకోవాలి, యూజ్ చేయాలి అనుకుంటే నేను చెప్పే చిన్న టిప్స్ మీరు యూజ్ చేసుకోవాలి. ఎక్కసిప్గా మిస్ చేయొద్దు మీరు బిల్కుల్. వీడియోకి అట్లా క్లియర్గా చూస్తూ ఉండండి, ఎందుకంటే నేను మంచి మంచి మోడల్ మీకు చూపిస్తున్నాను. సో అదేనమాట మీకు చెప్పేది. ఇట్లా ఉంది కదా ఈ సారీకి మనం ఈ బ్లౌజ్ నేను ఏం చేసినానంటే, మీకు తెలుసు ఇంత మంచి పట్టు చీరకి ఎలాంటి బ్లౌజ్ ఇస్తారా అనేది. స్పాట్స్ లాగా ఇట్లా ఉంది కదా, స్పాట్స్ బ్లౌజ్ ఇచ్చారు. సో మనం ఎట్లా అది లైనింగ్ క్లాత్ మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా గర్మీ సర్ది ఇట్లా ఉంటుంది, మనం వేసుకోలేము. అది డబుల్ క్లాత్ వచ్చేసి బరువుగా అయిపోయి రఫ్గా ఉంటుంది, బాడీకి బాగోదు. సో నేనేం చేశాను, ఒక మీటర్ క్లాత్ తీసుకున్నా. మీటర్ క్లాత్ తీసుకొని సింపుల్గా మీటర్ క్లాత్ తీసుకొని ఈ సారీకి వచ్చిన హ్యాండ్స్ మొత్తం కట్ చేసి వేసుకున్నాను. సరేనా? సో మనకి ఇంత సింపుల్గా ఎంత మంచిగా బ్లౌజ్ అయ్యింది. ఇది లైనింగ్ క్లాత్ కాదు కాబట్టి, ఓన్లీ పీస్ కాబట్టి కుట్టుకోలు కూడా తక్కువ ఇచ్చాం. మనం వేసుకుంటూ కూడా సూటుగా ఉంటుంది, మనకి మస్తుగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట మనం వేసుకునే బ్లౌజ్. సో అదనమాట. అదే దీనికి లైనింగ్ క్లాత్ అనేది చాలా డబ్బులు అయిపోతుంది. సో మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి. వేసుకునేటప్పుడు మనకి సారీ విత్ బ్లౌజ్ లుక్కి బాగుండాలి, మన బాడీ కూడా మస్తుగా ఉండాలి, అంతేగా మరి. సో అదనమాట చెప్తుంది. అట్లాగే నేను కొన్ని బ్లౌజులు నేను కుట్టిపించుకున్నాను, మీకు చూపిస్తున్నాను ఈరోజు. అవే మీకు టిప్స్ అనమాట. సూపర్ టిప్స్, సూపర్గా ఉంటాయి. సో మీ అంతమంది ఇట్లాగే కుట్టించుకుంటారని, జస్ట్ అంతమంది కాదు, కొంతమంది అయినా అరుణాక్క చెప్పిన టిప్స్ చాలా బాగున్నాయి, ఇట్లాగే కుట్టించుకుంటాను అనుకునే వాళ్ళు కనీసం ఒక 10 మంది అయినా నేను చూపించే వీడియో చూసిన తర్వాత కనీసం 100 మందిలో ఒక 10 మెంబర్స్ అయినా కనీసం కుట్టించుకుంటారు, అది నాకు తెలుసు. ఎందుకంటే అంత బాగుంటాయి అనుబంధం సారీస్లో. టిప్స్ అయినా సారీస్ అయినా ఏవైనా చాలా బాగుంటాయి. చూడండి, ఇట్లా నేను చేశాను చూసారు. పట్టు సారీ అని మీకు తెలుస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇది పట్టు చీర అనుకోండి. పట్టు చీర తాలూకా బ్లౌజ్ కుట్టించలేదండి. ఇట్లా తీసుకున్నా నేను 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇట్లా లేస్ వేసాను. 2 హ్యాండ్స్కి వేసేసా.
సో దీనిలాగే సత్కోల సారీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ప్లేన్ సింగిల్ పీస్, ఓకే, నో లైనింగ్ క్లాత్ ఎందుకంటే పదే 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 వాళ్ళకి ఇస్తూ ఉండాలి, కుట్టుకోలికి ఇవ్వాలి, మనం వాళ్ళు వేసుకోలేము. అట్లా అని ఏదో ఒక బ్లౌజ్ వేసుకుంటే కూడా అందంగా ఉండదు. సో 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఎంత అయిపోతుందండి, 120, 150 అంతకన్నా ఎక్కువ అవ్వదు. వాళ్ళు ఎంత తీసుకుంటారండి కుట్టుకోలికి, 70, 80, 100 రూపీస్. మనకు 250 లోపల మంచి మస్తు డిజైన్ బ్లౌజ్ అయిపోతుంది. అది వాళ్ళకి లైనింగ్ క్లాత్ కొని వాళ్ళు కుట్టుకోలు ఇచ్చినప్పుడు మనం 500 అయిపోతుంది, అంతే కదా. సో ఇదే బెస్ట్ అనుకుంటున్నారు కదా. సో నెక్స్ట్ బ్లౌజ్ మీకు చూపిస్తున్నా. మామూలుగా డైలీ మనం యూజ్ చేసుకుంటాం కదా. సో డైలీ వేర్ శారీస్ కూడాను మంచి టిప్స్ ఉంటుంది. చూడండి, ఇది నాది శారీ అనమాట, డైలీ ఇంట్లో వాడుకునే. ఇది చీర. ఈ చీరకి ఏం చేసాము, దీనికి లైనింగ్ క్లాత్ మనకి ఎట్లా ఇస్తారు మీకు తెలిసిందే, చిన్న చిన్న స్పాట్స్ లాంటివి ఇస్తారు కదా, చిన్న చిన్న స్పాట్స్ ఉండేది ఇస్తారు. సో నేనేం చేసిన చూడండి, ఒకసారి 1 మీటర్ క్లాత్ తీసేసి హ్యాండ్స్కి వేసుకున్నాను. సో మన చీర కట్టుకుంటే ఇది సూపర్గా మ్యాచ్ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? ఇట్లా ఓన్లీ ఫర్ సింపుల్గా కదా, అట్లా అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తా. ఇది కూడా అట్లాగే ఎంబ్రాయిడరీ శారీకి ఇది ఇట్లా హ్యాండ్స్కి వేసుకున్నాను. ప్లెయిన్ బ్లౌజ్, సారీ విత్ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది. అవునంటారా కాదంటారా? టిప్స్ బాగున్నాయి కదా. అట్లా నెక్స్ట్ ఇది మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూడండి, ఇది సారీ వస్తుంది, టోటల్ ఇదంతా చీర వస్తుంది. చీరకి నేనేం చేసిన, ఇట్లా ప్లెయిన్ సారీ తీసుకున్నాను. ఇది ఆరెంజ్ తీసుకొని ఇట్లా హ్యాండ్స్కి వేసుకున్నా. హ్యాండ్స్కి సేమ్ ఇదే బ్లౌజ్ తాలూకా పీస్ 2 పైపింగ్ వేసుకున్నాను. బాగుంది కదా టిప్స్. ఇట్లా మెడకు వేసుకున్నాం, డబల్ నెక్, డబల్ రౌండ్ చేసుకుంటే ఎంత బాగుంది చూసారా. ఇట్లా హ్యాండ్స్కి వేసుకుంటే సారీ విత్ బ్లౌజ్ మోడల్గా ఉంటుంది, మస్తుగా ఉంటుంది. సూపర్ టిప్స్ నచ్చింది అనుకుంటాను మీకు. నచ్చితే ఎవరెవరికి నచ్చింది అనుకుంటే వాళ్ళు కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లా ఒక లైక్ ఇవ్వమని కోరుకుంటున్నాను. మన అనుబంధం సారీ ఛానల్ మీకు నచ్చితే వీడియో ఒక లైక్, ఒక కామెంట్స్ కూడా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఇది నాది పింక్ కలర్, ప్లెయిన్ కలర్ నా సారీ వస్తుంది. ఇది నాకు బార్డర్ వచ్చిందనమాట. సో నేనేం చేశాను, జాకెట్ పీస్ పూర్తి కట్ చేసుకోవద్దండి. యాక్చువల్లీ మీకు ఒక మాట మర్చిపోయాను. ప్రతి ఒక్క 200 కానీ 300 కానీ 500 సారీ 1000 కూడా మనకు అవసరం లేనప్పుడు ఆ బ్లౌజ్ పీసు సగం మనం కట్ చేసుకోవాలి. వారు 80 సెంటీమీటర్లు ఈవెన్ వాళ్ళు ఇస్తున్నారు, 1 మీటర్ ఇస్తారు లోపల. సో అది మనమే పూర్తి కట్ చేసుకోకుండాను హాఫ్ బ్లౌజ్ మాత్రమే పీస్ కట్ చేసుకోండి. హాఫ్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకుని ఇట్లా మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి. ఇట్లా చూసారా ఎంత బాగుంది, చూడండి ఎంత బాగుంది. ఈ విధంగా మనము సూటబుల్గా ఈ విధంగా మనము బార్డర్ పెట్టుకున్నాం అనుకోండి, డిజైన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అట్లా హాఫ్ మాత్రమే కట్ చేసుకోవాలి. 40 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు కట్ చేసుకొని ఇట్లా డిజైన్ చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీస్ సగం ఉంటుంది కదా, అది కట్లోనే ఉన్నాయండి. మనకి స్టెప్స్ కూడా ఎక్కువ వస్తుంది, చీర లాంగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనం నడిచేటప్పుడు కూడా మనకి ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒక స్టెప్స్ మొత్తము మనం ఉంటుంది కాబట్టి చీరలో ఉన్న బ్లౌజ్ బయట తీసామనుకోండి అది వేస్ట్ అయిపోతుంది. అట్లా మనం కట్లో చీరలో ఉంచుకున్నాం అనుకోండి పీసు, సగం పీసు, ఈవెన్ ఒక బై ఛాన్స్ మనం బ్లౌజ్ వాడి చిరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక ప్లెయిన్ క్లాత్ 1 మీటర్ క్లాత్ తీసుకోండి. మన చీరలో ఎలాగో హాఫ్ బ్లౌజ్ పీసు జాయింట్లో ఉంటుంది కాబట్టి అది తీసుకొని మళ్ళీ ఇట్లా పైపింగ్ చేసుకోండి, ఇట్లా డిజైన్ చేసుకోండి. చూసారు ఎంత బాగుంటుంది. ఇట్లా సారీ విత్ బ్లౌజ్ అయిపోతుంది, మోడల్గా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో. మనం చీర కట్టుకున్నాం అనుకోండి, చీర మ్యాచ్ అయిపోతుంది. ఏదో ఒక చీర బ్లౌజ్ వేసుకునే బదులు ఈ విధంగా సింపుల్గా మనం కుట్టించుకుంటే చాలా మస్తుగా ఉంటుంది. ఎట్లా ఉంది? సూపర్ టిప్స్ బాగున్నాయి అనుకుంటాను. ఒక లైక్ ఇవ్వండి. అట్లనే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, ఓకేనా. చూడండి ఇంకెంత బాగుంది చూసారు. ఇది కూడా సింపుల్గా ఇది ఆ చీర తాలూకా బార్డర్ మనం ఇక్కడ వేసేస్తాం, 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం, ఇట్లా వేస్తాం. ఎట్లా ఉంది? బాగుంది కదా. ఇదేనమాట నేను చెప్పేది మీకు, ఓకేనా. సో మనం వేసుకునేటప్పుడు మనం శారీ విత్ బ్లౌజ్ కట్టుకునేటప్పుడు మనకు కూల్గా మస్తుగా బాగుంటుంది. మన డబ్బులు సేవ్ అవుతుంది, మన బాడీ కూడా బాగుంటుంది. అట్లా లైనింగ్ క్లాత్ వేసి ఆ బ్లౌజులు మనం వేసుకుని కూడా యూస్ఫుల్ కాదండి. సో నేను చెప్పే ఈ సూపర్ టిప్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. అట్లాగే న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్లాగే చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం బిల్కుల్ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియోలో ఇంత మంచి టిప్స్ ఉన్నాయి అంటే 10 మందికి యూస్ఫుల్ అవ్వాలి. యూస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓన్లీ మీరు షేర్ చేయాలి. ఓకేనా? షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బాయ్ బాయ్, ఫిర్ మిలేంగే నెక్స్ట్ वीडियो में. स्माइल प्लीज.